సార్, మీకు ముట్టవలసిన డబ్బు తీసుకొచ్చానండి. ఆదివారం నాడు కోడి పందాలు వేసుకుంటున్నాం, మీరు అటు రాకండి. సార్ నువ్వు వెళ్ళు. హెడ్ గారు దీని మీద తమ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అక్కడ పెట్టు. ఎస్ సార్. వచ్చారా తీవయ్యా. సార్ టోపీది. బెల్ట్ కూడా తీసేస్తాను సార్. చూడు, అది భుజాన వేసుకున్నట్టు ఆ రెండు కూడా భుజాన వేసుకో. ఇది తీసుకెళ్లి శ్రీ మహాలక్ష్మి గారి ఇంట్లో ఇచ్చాయి. శ్రీ మహాలక్ష్మి గారంటే మీ అమ్మగారండి? కాదు, మీ అమ్మగారు. హలో, అడ్రస్ తెలుసుకో. ఎలా ఏంటండి? ఇక్కడ ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? మంచి పనుల్లో ఉంటే పిలిచావు కదయా. ఇదిగో బాబు, నువ్వు ఈ ఊరు పౌరుడేనా? అవునేంటి? ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? అలా అడిగితే ఎవరో చెప్పరాయా. ఎస్ఐ కీపీలు ఎక్కడ అడిగితే చెప్తారు. నాకు తెలుసు, అయినా నేను చెప్పను. ఏంటో చేసేది పోలీస్ డ్రెస్, చేసేది చండాల పనులు. రై రా. లేమ్మా లే. మేమేం తప్పు చేయటం లేదు. పెళ్లి చేసుకుందామని ఊరందరికీ కొండంత ధైర్యం చెప్పే పెద్దలు మీరు. వెళ్లే ముందు మీకు కనిపించి పెడదామని వచ్చాం బామ్మగారు. ఏంటోనమ్మా, నువ్వేమో లక్షాధికారి బిడ్డవి, ఈ కుర్రాడు బాబేమో మీ నాయనగారి దగ్గర గుమాస్తా. మీ ఇద్దరికి లంకెట్టా కుదురుద్ది అని. మామయ్య, లింకు కుదరదు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకుండా మనకు మాత్రమే చెప్పి లేచిపోతున్నారు. శ్రీ మహాలక్ష్మి గారు, శ్రీ మహాలక్ష్మి గారు, మా ఎస్ఐ గారు ఈ అరటిగల పనసపండు మీకు ఇచ్చిరమ్మన్నారు. కొంచెం తలుపు తీస్తారా? ఏమండి, మీరు ఇవి తీసుకోకపోతే మా ఎస్ఐ గారు నా ఉద్యోగానికి ఎసరెట్టేస్తారు. కొంచెం తలుపు తీయండి ప్లీజ్. ఏమండి, ఈ బరువులు మీ చెయ్యి ఒక్కటే ఎలా మోస్తుంది, కానీ అరటిగల పనసపండు ఇక్కడ పెడుతున్నాను, నేను వెళ్ళగానే తీసుకోండి. ఈవిడ అడ్రస్ అడిగితే ఊరంతా ఎందుకు ఉమ్మేశారో నాకేం అర్థం కాలేదు. బహుశా ఎస్ఐ గారిని చూసేమో. ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఎస్ఐ గారిని చూస్తే నాకు అసహ్యమే. ఈవిడ నాకే మొహం చాటేసింది అంటే గ్యారంటీగా పతివ్రతే. థ్యాంక్స్. కీపుల్లో కూడా పతివ్రతలు ఎలా ఉంటారో, చెడిపోయి కూడా శీలాన్ని ఎలా కాపాడుకుంటారో బీటేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. పోలీసు వాళ్ళం కదా. నాన్నగారు, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. కన్న కొడుకును పట్టుకుని కొడుకును కాదంటే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, కానీ నన్ను మాత్రం నమ్మండి నాన్నగారు. నాన్నగారు, నేను జూలకటక నామాన్ని ఉచ్చరించిన ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని మర్చిపోతాను నాన్నగారు. పరాత్పరా. అర్ఘ్యం సమర్పయామి అని ప్రతి ఉదయం నా చేత సూర్యుడికి అర్ఘ్యం సమర్పింపజేసేవారు. అది కూడా కాదంటారా నాన్నగారు? దిక్కుమాల సంత, దిక్కుమాల సంత అని అంత కాదు నాన్నగారు. నాన్నగారు, నన్ను వదిలిపెట్టు నాన్నగారు. నాన్నగారు, మనకు సాగితే పులిహోర చక్కెర పొంగలి చేసుకుంటున్నాం, సాగకపోతే కాస్తంత పప్పు ఆవకాయ వేసుకు తింటున్నాం. అందులోకి నేతిపట్టు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడైనా అలరి చేశానా నాన్నగారు? నారాయణ, చిలికిన మజ్జిగ వేసుకుంటున్నాను కానీ గడ్డ పెరుగు కావాలి నేను ఎప్పుడైనా అరళ్ళు పెట్టానా నాన్నగారు? చెట్టంతా ఎదిగిన కొడుకుని పట్టుకుని మిరపకాయలు పెట్టించినా, మినప్పప్పు రూపించినా నేనేమన్నా భేషజాలకు పోతున్నానా అండి? మీరే చెప్పండి నాన్నగారు. మహాప్రభో, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నువ్వు మా ఎదురింటి ప్రభువు గాని నా మాటడు కాదు.
నా కొడుకును నా చేతులతోనే బూడిద చేశాను. నన్ను మీరు బూడిద చేయటం ఏమిటి నాన్నగారు? ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి. నాన్నగారు, గుళ్ళో ఇలా తండ్రి కొడుకులు జూలకటగా చేసుకుంటే చూసేవాళ్ళకి బాగుండదు నాన్నగారు. చెవులో జోరీగా చేరి ఒకటి కలుపుతున్నావు. ఏమిటి నాన్నగారు అలా చూస్తున్నారు? ఇంకా నన్ను నమ్మలేదా? నమ్మాను రా నాయనా, నన్ను ఇంతటితో వదిలిపెట్టు. రామచంద్ర ప్రభు. అమ్మయ్య, నమ్మారు అంతే చాలు నాకు. సీతమ్మ తల్లి. కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడు రామా. కళ్ళు లేని కబోదిని. ఏంటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. పేటంటే నువ్వేనా? ఊరిని పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటర్ అంటే కిరస్తాని వాడు. చర్చికి వెళ్తాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రా. నా కర్మ. మారు వేషంలో వస్తాడేమో, మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దుంప, ఇది పీటర్ కాదు. ఓ బావా బాబు ఇలా రండి. ఏంటండి? ఓరికింత ఈడు పీటర్ కాదు. ఓ బాబు ఓరి ట్యాంక ఈడు పీటర్ కాదు. పీటర్ అంతగా ఇడికి ఏది మొహం. ఏటే ఏది మొహమా? డొక్కలో పొడిచారంటే డోకు బొరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోకు నా కొడక. అమ్మో, నా 50,000. వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడి తోటోడు వచ్చాడు, చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు. 50,000 ఆసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి చెప్పు. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గొక్కోకూడదని, గొక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50,000, పట్టుకోండి నా 50,000. మీజీ మడిపోను. ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది. వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవల్లారా? నీ గొప్పదే, నీకేం కాలం వచ్చిందిరా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ ని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. బాబు దండాలండి. అదేమిటి అప్పుడు స్వామి, డ్యూటీకి వెళ్ళలేదా? లేదండి, తమకాల సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు ఒప్పలేదు. అందుకని ఇవాళ సిక్కైపోయాను. కథ చాలా బాగుంది. చెప్పండి అయ్యా, తర్వాత ఏమైంది? లావణ్యను అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్ల ఇంటి దాకా వెళ్ళేవాడిని. ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీసు మీద పడింది. ఇల్లెక్కడ? ఎందుకు? పనుంది. పని అంటే ఇదా? అయ్య బాబాయ్, కొంప మునిగిపోద్దండి బాబు. నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా? అవ్వా, ఇది ఎక్కడ ఉందా? అది కాదండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఎంత ఒక్కరోజు, జస్ట్ వన్ డే అండి. అది కాదు, చెప్తాను అసలు ఒకసారి కాదండి. కాదండి బాబు. అరే అయ్య బాబు, ఇదిగో ఇదంతా చెప్పు. మా ఎస్ఐ గారు తెలిసిందంటే నా ఉద్యోగం పోద్దండి బాబు. ఎప్పుడు ఎవరు చూస్తే ఏమవుతుంది? పదండి. నా మాట తెలుస్తున్నాం, పదండి.
సనిద పదని సని నిద పమ పదమ గమ పదని నాదర తిరుతాం తనన్న తనన్న నాదర తిరుతాం తనన్న 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 తలాంగుతక తలాంగుతకదిమి తిత్తలాంగుతక తలాంగుతకదిమి తగదిమితుం 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 సప్పమ పామ గమ పమ ప గారిగప 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 దద స స స ప ప ప స స స మ మ మ ద ద ద ప ప ప స స స సరి సరి సారీ పదని పద పద సరే నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ 554 ని వెంటనే శర్ర శర్ర సమ్మర్రే ఏకశూరే శర్ర దిడ్డదన్నదన అతను ఏ పాపం ఎరగడు సార్. మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్. కానీ నేనే అతన్ని మొహాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనే ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు? అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్. అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని. ఐ సీ అంతేనా? కరెక్ట్ సార్, కరెక్ట్ గా అంతే. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ లవ్, ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ వరల్డ్. ఓన్లీ యు సీ, చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమ పురుగు కాటేసిందయ్యా. కానీ థ్యాంక్ యూ. కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను. సన్నగా స్వీట్గా చెరుగళ్ళ ఉండేవాడిని. రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడడం చూసి వాళ్ళ బ్రదర్ రోజు 14 భాషల్లో నన్ను చేసి పోన్లే 16 కర్ర తిట్టిపోశాను. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలు పెట్టా. ఎక్ పైసా దే దే బాబా, ఓ బాబా ఓ నానా మై యహా తూ కహా, ఎక్ పైసా దే దే బేబీ. అలా ఎందుకు చేశాను తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశానో తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలాడుకో, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుక్కు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా ప్రొసీడ్ అయిపోతాను సార్. నా బుజ్జి కదా. చూడమ్మా, జీవితంలో ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఏంటి నాన్న లోపల గీతోపదేశం చేస్తున్నాడు? వదిన వాళ్ళ అమ్మేమో వదిని చూసిపోదా అని వచ్చింది. వాళ్ళ అక్కలేమో మొగుళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చారు. గొడవ పెట్టుకుని వచ్చారా? ఉన్న సమస్యలు చాలవని ఇదొదట. మా వాడు కా రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. పోనీ కా వచ్చిందా అంటే అది లేదు. టంగ్ ఎక్సర్సైజ్ పేరుతో 4 రోజులు అని ఊరంతా తిరిగాడు. దాంతో నానా అల్లరి అయింది తెలుసా అమ్మా? నాన్న ఎప్పుడొచ్చారు అత్తయ్య? కవిత, అందరూ భోజనాలు చేశారా? భోంచేశారండి. ఏమండి, అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి. ఏం జరిగింది? బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది? ఏదన్నా ఉంటే లోపల కూర్చుని మాట్లాడుతుందాం రండి. మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు. ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలుగెట్టు కుంకుడుకాయ పులుసు వచ్చి తాలంటూ, అంతేగాని మా ఇళ్ల మీదకి వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరినట్టు మరిగిపోద్ది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టినని వాడు ఆటోలే కంట్రోల్లో పెడతారా? ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటి మీద పంపించావా డ్రైనేజ్ బద్దలేపోతురా. వాళ్ళింటి తెల్లి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కయ్యని కొడితే నోరు మూసుకుని ఊరుకోవాలా? అడగక్కర్లా? ఆదిగొచ్చిందండి పెద్ద జడ్జి గారు. పులుసులో బెల్లం ఎంత వేయాలో తెలియదు గాని. ఏంటి అక్కడే నుంచి తమాషాలు చూస్తున్నావు? అసలు నీకు నేను చెప్పానే, మీ నాన్న దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే. ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావు? మేము మున్సిపాలిటీ పిచ్చి కుక్కలు, నువ్వు
ప్లానింగ్ మాస్టర్ చూసావా అన్నయ్య ఈ ప్లానింగ్ ప్రకారమే అత్తగారిని నీ పెళ్ళని నా పెళ్ళని ఎట్లా పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బుతో ఇంకో 2 ఆటలు కొందని ప్లాన్ చేస్తాడా ఏదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏమిటండి వాడితో చేరి అసలు ఇదంతా బాబు దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు తొట్టాలా చంపాలా ఇది పెద్ద నాయుతురాలు నాగమ్మ ఆళ్ల పిల్లల్ని వాడు తొట్టుతుంటే తీరి తెందుతండి ఈ నిందలను నేను భరించలేను ఏయ్ ఇట్రా జీవితంలో కష్టపడి ఒక ఆతో తొలుతుని కొత్త ఇన్స్టాల్మెంట్ తోడ తట్టతోడ నేనేడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా చెందుతండి నా చెందుతాయా ఏమే మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా ముందు ఎవరెళ్ళకి వాళ్ళు బయలుదేరండి బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను మీకు కావాల్సింది డబ్బేగా దాన్ని నేను ఏర్పాటు చేస్తాను ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలాడుకోవడం కాదు ఇలా కొట్టుకోవడం కాదు అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం కళ్యాణ్ కూడా రమ్మని చెప్పండి దాన్ని కూడా రమ్మను వెళ్ళండి నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాలి స్వామి. అయ్యా నాకు పెళ్ళి 12 ఏళ్ళు అయిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడు, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓళ్ళు ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పల స్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట. ఇదిగో ఈ లేహ్యం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రశ్నది? లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్లే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి. లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలితో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో. నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగజాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జువా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించప్పో స్వామి. అంతా చేసా. తణుకులో తంటా తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. రికార్డు రెచ్చవాడెత్తుకోను. ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్లా నిలబడితే ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు. చిటే ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషి నువ్వెక్కడ దొరికేది నా ప్రాణాలు కొరకు తినేదానికి. పలా ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేనేది కాదంటాను. ఒకరు